బస్తాల కోసం రైతులు అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలం కునారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రాత్రి నుండే రైతులు, మహిళలు ఎరువుల కోసం బారులు తీరారు. మంగళవారం రాత్రి యూరియా లారీ లోడు రావడంతో యూరియా కోసం రైతులు, మహిళలు రాత్రి నుంచే కార్యాలయం వద్ద పడి గాపులు కాశారు. ఉదయం పెద్ద ఎత్తున రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో కాసేపు రైతులకు తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు చేరుకొని రైతులను క్యూ లైన్లో నిల్చోబెట్టారు. కుటుంబ సభ్యులను వదిలేసి అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తే మనిషికి 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు పొట్ట దశకు వచ్చాయని, రెండో పిండి చల్లే సమయం ఎప్పుడో దాటిపోయిందన్నారు. భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని, యూరియా బస్తాల కోసం రాత్రి నుంచి క్యూ లైన్లో తిప్పలు పడుతుంటూ యూరియా బస్తాలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు రైతులకు పురుగుల మందు అయినా ఇప్పించండి అని పురుగుల మందు తాగి చనిపోతామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు మాజీ ఎంపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీ శివంగల తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. యూరియా పంపిణీ వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. రాత్రి 11కి వచ్చి లైన్లో నిద్ర లేకుండా గద్దెలు వండుకొని ఉంటే ఈ టైం వరకు దుఃఖంగా ఒకటి వచ్చిందన్న. ఇలాంటి గవర్నమెంట్ మేము హామీలు ఇచ్చి మేము ఇచ్చేస్తాం, 6 గ్యారెంటీలు చేస్తాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పిన గవర్నమెంట్ రైతులు కొట్లాడుకునే స్థితికి తీసుకొచ్చారు. ఇవాళ ఇంత కొట్లాడుకుంటా ఆడలు కింద పడ్డారు. ఆడలు పాపం వాళ్ళ లైన్లో ఉండి వాళ్ళ పరిస్థితి ఎవరో చెప్పుకుంటారు. ఇది ఏంది బాధ? ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు హామీలు ఇవ్వాలి? ఎందుకు రావాలి ముంగడికి? ఉన్న లీడర్లు సుతా, లోకల్ ఉన్న లీడర్లు సుతా మాది ఉన్నది మేము చేస్తాం, మేము ఉన్నాం నడిపిస్తాం ముంగట, మీరు ఓట్లు వేయరాని ఇంటికి తిరిగి
పెట్టి అప్పుడు ప్రచారం చేసి రిప్రేట్ వేయరు లీడర్లు అందరూ. ఇలాంటి పరిస్థితి చేయబట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునేది గిందుకన్న వీళ్ళు. నా పేరు ఇల్లు రాజే వెన్నపల్లి మాది. తెల్లరగా 4 గంటలకు వచ్చి లైన్లు ఉంటే 4 మనుషులు నన్ను దొబ్బెత్తే నా పక్కన ఇరిగినాయి, కింద అడ్డం పడిపోయింది. నాకు ఇంటి భర్త లేకుండా వస్తే ఇంటికి వెళ్ళిపోతాను. ఒక్క భర్త కూడా దొరకలేదు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల్ కూనారం సొసైటీలో రైతుల బాధలు ఈరోజు వర్ణనైతం. గత నెల రోజులన్నీ కూడా శ్రీరాంపూర్ మండలంలో యూరియా కొరత మరి ఏర్పడతా ఉన్నదని కూడా మేము ప్రతిరోజు కూడా పేపర్లలో కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, మరి వాట్సాప్ల ద్వారా కావచ్చు మరి చెప్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా మరి దాదాపు మా మండల్లో 10-15 వేల బస్తాలు అయితేనే సరిపోతాయని కూడా ఏఓ గారికి డిఓ గారికి కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఏమంటా ఉన్నారు, రైతులు కాదు వాళ్ళందరూ కూడా గౌరవ ఏదైతే ఉన్నటువంటి మంత్రి గారు, మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా మరి రైతులు కాదు వాళ్ళు నిలబడే వాళ్ళందరూ కూడా కిరాయి మనుషులని కూడా మరి చెప్తా ఉన్నారు. మరి మీరు కళ్ళు తెరిచి చూడాలి. మరి రైతాంగం అంతా రోడ్డెక్కి రైతుల బస్తాల కోసం ఏదైతే మహిళా రైతులు పాపం వాళ్ళు రాత్రి 9 గంటల నుంచి కూడా మరి లైన్లో ఉండడం జరిగింది. రాత్రి నుంచి వాళ్ళు అలా బాధలు చూడలేక మేము బీఆర్ఎస్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీసీలు కూడా ఎంపీ గారు కూడా మరి రావడం జరిగింది. మీ 6 గ్యారంటీలు పక్కన పెట్టండి, ఫస్ట్ రైతాంగాన్ని ఆదుకోరి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటేనే తప్ప మరి మీకు ఉన్నటువంటి రేపు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యువతం ఏది కూడా నిలబడని పరిస్థితి ఉంది కనుక తప్పకుండా మరి రైతాంగాన్ని ఆదుకునే దిశగా మరి పెద్దపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలో అన్ని సొసైటీలలో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. రోజు మీడియా పరంగా కావచ్చు, వాట్సాప్ పరంగా కావచ్చు అందరం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మాత్రం ఇక్కడ రాత్రి 1 గంట నుంచి 12 గంటల నుంచి ఇక్కడ మరి కాపులు కాస్తా ఉన్నారు. మహిళా రైతులు ఒక 5 రైతులు అయితే మేము దుప్పటి తీసుకొని వచ్చి ఇక్కడ పడుకున్నావా, మరి అయ్యా మేము ఇక ఈ పరిస్థితి ఉన్నది మాకు అంటే మరి అధికారులతో కూడా మాట్లాడితే మరి వస్తాయి ఈరోజు బస్తాలని చెప్తున్నారు. రోజు వస్తాయని చెప్పడం తప్ప మరి ఏ రైతు కూడా బస్తా ఇచ్చిన పరిస్థితి లేదు. శ్రీరాంపూర్ మండల్ కునారం గ్రామంలో సొసైటీ దగ్గర రాత్రి 4 గంటల 9 గంటల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా లైన్లో కట్టి 1000 మంది రైతులు బస్తాల కోసం లైన్లో కడితే ఎవరు కూడా వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ వచ్చిన రైతులు 1000 మంది అయితే 250 బస్తాలు వచ్చినాయి. ఈ 250 బస్తాల కోసం వాళ్ళు కొట్టుకొని అడ్డం పడితే ఒక్కొక్కరు దొబ్బేసుకున్న పరిస్థితి. వాళ్ళను లైన్లో ఉంచే దిక్కు లేదు. ఇవాళ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి గద్దెకెక్కిన ఈ దొంగ ప్రభుత్వం ఇవాళ రైతులను నట్టేట ముంచి రైతులకు దిక్కులేని పరిస్థితి చేసిన కాలం వచ్చింది. పూర్తిగా సమయం అయింది. ఇవాళ నాట్లేసుకొని పొట్టకొచ్చే దిశకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా 2 మంది వేసుకోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ బస్తాల కోసం లైన్లో కడితే దాన్ని తెప్పించే నాదులు లేడు. ఇవాళ మేము రైతులను ఆదుకుంటాము, నీళ్ళు ఇస్తున్నాం, నిధులు ఇస్తున్నాం, 6 గ్యారంటీలు ఇస్తున్నాం అని చెప్పిన రైతులకు ఇవాళ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుంది? మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వము ఇవాళ రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోకుంటే ఇవాళ ఎప్పటికైనా కూడా రైతులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇవాళ రేపు గద్దె దించే వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలోని ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద 7వ రోజు సందర్భంగా ముదిరాజు కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంజనీపుత్ర మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాయపేట గ్రామంలో శ్రీ నవ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ బండా రవీందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।
गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्य పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మంటపాల వద్ద గణనాథుడి ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారాం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఉషన్నపల్లి గ్రామంలోని యాదవనగర్లో గణపతికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 51 మంది దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నెట్టూరి అంబరీష్ శర్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ
ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జైక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఆర్యవేశ సంఘం యూత్ ఓదెల మండల అధ్యక్షులు పుల్లూరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ గణపతి పూజ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవేశ సంఘం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కొబిర గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజ సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्ध
समर्थाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि। పుష్కపల్లి గ్రామంలో ఆర్య వైశ్య సంఘము పుష్కపల్లి వారు గణాధిపతి వినాయక నవరాత్రులలో భాగంగా ఈరోజు గణపతి మంటపమునందు లక్ష్మీ సుహాసినిలు ఈ మంటపం వద్ద లక్ష్మీ గణపతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్ల ప్రతిరూపమైనటువంటి యొక్క సుహాసిని కుంకుమ పూజలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా మనులు సుహాసినులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొని లక్ష్మీ దుర్గా లలిత పారాయణాలు చేసి గణాధిపతి పూజలు చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుటకై మహిళామణులు పూజలు విశేషించి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓదెల మండల యూత్ అధ్యక్షులు పుల్లూరి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ సువాసినులకు కుంకుమ పూజకు సరిపడు సామాగ్రిని తీసుకుని పంపిణీ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతనను కలిగించేటువంటి యొక్క భక్తి భావనను పెంపొందించేటువంటి యొక్క ఉత్సాహాన్ని పెంపొందించేటువంటి యొక్క కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ పృథ్వీరాజు ముందుకు వచ్చేయాలని ఆర్యవైశ్య సంఘం తరపు వారు కోరుతూ ఆయన అభినందించడం జరుగుతుంది. ఈ గణాధిపతి ఉత్సవాన్ని పరమ పవిత్రమైనటువంటి యొక్క భావన చేత చేయడం జరుగుతుంది. కావున భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క వినాయక నవరాత్రులు సంపూర్తి చేయవలసిందిగా కోరుచుంటూ